హలో గైస్! ఈ నిమిషం నుంచి రామ్ చరణ్ అలాగే గేమ్ చేంజర్ సంబంధించి నాన్ స్టాప్‌గా మన ఛానల్‌లో వీడియోస్ వస్తాయి. సో, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అంతేకాకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మెగా పోస్టర్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ తెరకెక్కిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ముగించుకొని శంకర్ అండ్ కో అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనిలో నిమగ్నం అయిపోయారు. మరోవైపు ప్రచార పనులు కూడా మొదలయ్యాయి. రిలీజ్‌కి ఇంకా 40 రోజుల సమయం మాత్రం ఉండడంతో టీం అంతా హడావుడిగా పనిచేస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన పాటలకు అలాగే ట్రీజర్కు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. టీం అంతా అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా టచ్లోకి వచ్చినా సరే శంకర్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. తాజాగా ఆయన బిజీ షెడ్యూల్ ఎంత టైంగా ఉందని బయటకు వచ్చింది. ప్రస్తుతం డే అండ్ నైట్ శంకర్ అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల సినిమా యొక్క ఫైనల్ ఎడిటింగ్పై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు సమాచారం. సినిమాని వీలంత వరకు షార్ప్గా చూపించాలని ప్లాన్తో ముందుకెళ్తున్నారు. దీనిలో భాగంగా ల్యాగ్పై దృష్టి పెట్టి పనిచేస్తున్నారట. అనవసరమైన సన్నివేశాలన్నింటినీ ఎడిట్ చేస్తున్నారట. ఎడిటర్తో కలిసి తను కూడా కంటిన్యూగా స్టూడియోలోనే ఉంటున్నారట. ఇండియా టు ఎడిటింగ్ విషయంలో కొన్ని విమర్శలు వచ్చాయి. సినిమా ల్యాగ్ అందని విమర్శలు ఎదుర్కొంది. దీంతో గేమ్ చేంజర్లో అలాంటి విమర్శలకు ఎక్కడా తోగకుండా శంకర్ అయితే పనిచేస్తున్నారు. ఇకపోతే గేమ్ చేంజర్కు ఎడిటర్లుగా సమీర్ మహమ్మద్ అలాగే రూబిన్ పనిచేస్తున్నారు. సమీర్ ఎక్కువగా మలయాళం అలాగే తమిళ సినిమాలకు పనిచేశారు. రూబిన్ కోలీవుడ్ చిత్రాలకు పనిచేశారు. కొన్ని తెలుగు సినిమాలు కూడా రూబిన్ పనిచేశారు. ఇప్పుడు టీంతోనే శంకర్ ఎడిటింగ్ రూమ్లోనే బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని జనవరి 10న ప్రేక్షకుల ముందుకైతే తీసుకొస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. దిల్ రాజు భారీ బడ్జెట్తో దీన్ని నిర్మిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.